త్వరలోనే ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు అన్న మంత్రి పొన్నం. రేవంత్ సర్కార్ తీరుపై కవిత ఫైర్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా కూసుమంచిలో గణపేశ్వరాలయం అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని, కానీ కొన్ని పార్టీలు దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తుందని తెలిపారు మంత్రి. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను త్వరలో నిర్వహించబోతున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టబోతున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లిలోని ప్రతిపాదించిన బస్ డిపో స్థలాన్ని మంత్రి శ్రీధర్బాబు ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి పరిశీలించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఖర్గేను కలిసిన రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్ఐఆర్ అంశంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం సుజాత నగర్ లో దివంగత కామ్రేడ్ కాసాని ఐలయ్య స్మారక స్తూపాన్ని సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులు, సానుభూతి పరులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రాఘవులు, కాసాని ఐలయ్య లాంటి నాయకులు నిజమైన కమ్యూనిస్టులన్నారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు డిస్కంను వేరు చేసి మిగతా 2 డిస్కంలను ప్రైవేటీకరణ చేసే కుట్ర కొనసాగుతుందని ఆరోపించారు. మిగతా 2 డిస్కంలను ప్రైవేటీకరణ చేయబోమని సీఎం చెప్పగలరా అంటూ ఆమె ప్రశ్నించారు. రైతు డిస్కంపై ఇప్పటికే జాగృతి తరపున హైకోర్టులో కేసు వేశామని, ఈ చర్యను తప్పకుండా ఆపుతామని తెలిపారు కవిత. బీఆర్ఎస్ నాయకులు రైతులకు భయం కల్పించి వారిలో ఆందోళనలు రేకెత్తిస్తున్నారంటూ మంత్రి వివేక్ ఆరోపించారు. గజ్వేల్లోని వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన గజ్వేల్ నూతన మోడ్రన్ బస్ బేని ప్రారంభించారు. ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ సర్పంచుల సంఘం నేతలు తెలిపారు. సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కాచిగూడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే మల్లారి రంజిత్ కుమార్ గౌడ్ ను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించి సన్మానించారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో టీజీపీఈసీఈటీ క్రీడా సామర్థ్య పరీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించి తొలి రోజు అభ్యర్థులు తమ క్రీడా ప్రతిభ నిరూపించుకున్నారు. మొత్తం 3,305 మంది అభ్యర్థులు బరిలో ఉండగా జూన్ 6న ఫలితాలు విడుదల చేయబోతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. కరీంనగర్ పట్టణాభివృద్ధిలో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. గత 2 ఏళ్లలో 30 కోట్ల వ్యయంతో 183 అభివృద్ది పనులను పూర్తి చేశామని తెలిపారు. తాజాగా 7.5 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తి చేశామని, జూన్ 15 లోపు వాటికి శంకుస్థాపన చేపట్టి ప్రగతి నివేదికను విడుదల చేస్తామని వెల్లడించారు. వడ్ల కొనుగోలుపై ప్రభుత్వ తీరుకు నిరసనగా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని ఐకేపీ సెంటర్స్ లో ఉన్న వడ్లు, మక్కలను బీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం వడ్లు, మక్కలను వెంటనే కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారైనా కొనుగోలు చేయని పక్షంలో జూన్ 4న రాజీవ్ రహదారిని దిగ్బంధించాలని పిలుపునిచ్చారు.